యాక్చువల్గా నిన్న మనం అటు నుంచి వచ్చాం. ఒకవేళ నిన్న మనసా సైడ్ నుంచి ఎవరైనా బై వాక్ వస్తే ఫస్ట్ వచ్చే ప్లేస్ అయితే ఇదేనే. ఫస్ట్ ఇక్కడ దర్శించుకోవడానికి మనకు కనిపిస్తుంది కుంతి టెంపుల్. ఈ కుంతి టెంపుల్ నుంచి దర్శించుకున్నాక మనం టోటల్గా పైకి వెళ్తాం ఇందాక మనకు చూపించిన హిల్ పాయింట్ దగ్గరికి. సో ఫైనల్గా మన డెస్టినేషన్ ఎండింగ్ పాయింట్ ఇదేని కుంతి టెంపుల్. సో టెంపుల్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం కుంతీదేవి టెంపుల్ లోపల ఉన్నాం. సో ఇన్నర్ వ్యూ ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఒక గోపురం ఉంది. ఈ గోపురం లోపల ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉంచారు. దాని ఆపోజిట్లో ఒక నంది ఉంది. ఒక నంది, ఆ నంది ఆపోజిట్లో ఇంకో శివలింగం చిన్నది ఒకటి ఉందన్నమాట. సో గోపురంకి ఆపోజిట్ లోపల ఇంకా చిన్న గుడి లాంటిది ఒకటి ఉంది. అందులో 6 to 7 ఐడల్స్ ఉన్నాయో. సో ఈ ఐడల్స్ ఏంటంటే మనకు ఐడియా లేదు. ఈ టోటల్ మొత్తం కనిపిస్తున్న ప్రదేశాన్ని కుంతి టెంపుల్ అంటారు. ఒకసారి ఈ గోపురం లోపల ఉన్న మాన్యుమెంట్ని ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో ఇక్కడ ఓన్లీ ఒక్క శివలింగం మాత్రమే ఉంది. సో శివలింగాన్ని దర్శించుకొని బయటకు వస్తున్నాను. సో ఇక్కడ మనకి 4 బోర్వెల్స్ కనిపిస్తున్నాయి. సో 1, 2, 3 అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ 4. ఈ 4 బోర్వెల్స్ ఏంటంటే సో ఎవరైతే బై వాక్ వస్తారో వచ్చే వాళ్ళు ఇక్కడే స్నానం గట్టా చేస్తారు. సో ఈ బై వాక్ అనేది ఎలా అంటే మనసా సబకోట మీద నుంచి ఇందాక చూపించాను కదా ఎంట్రీ. సో అటు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడాను ఎంట్రీ పాయింట్ అయితే ఈ కుంతీదేవి టెంపుల్. సో అలా కాకుండా పలాస నుంచి గొప్పిలపై నుంచి ఎవరైతే వస్తారో ఈ ఏరియా నుంచి, సో ఈ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇందాక మనం చూపించిన హిల్ పాయింట్ అనేది ఎంట్రీ పాయింట్. సో బై వాక్ వచ్చి మనసా నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి కుంతీదేవి టెంపుల్ దర్శించుకున్న తర్వాత ఈ పైనుంచి జుదిష్ఠర్ టెంపుల్ అలానే భీముడి కొండ ఇవన్నీ కూడా చూస్తారనమాట. సో మన గుడి అంతకేం రాదు, బట్ ఈ బోర్డు చూస్తుంటే మాత్రం ఏదో హోమం చేసుకునే ప్లేస్లో అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి లోనికి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏముందో. సో ఇక్కడ ఒక తులసి కోట అయితే ఉంది. ఈ తులసి కోట పక్క నుంచి వస్తే ఇక్కడ విగ్రహం ఉంది. సో 3 ముఖాలు కలిగి లేవు కాబట్టి బ్రహ్మ కాదేమో అనుకుంటున్నాను. I don't know. Okay, done. సో ఇది హోమం చేసుకునే ప్లేస్లో అయితే ఉంది. శివుని విగ్రహం ఉంది, మిగతా దేవుడి తాలూకు ఫొటోస్ అన్నీ ఉన్నాయి. సో ఇది హోమం చేసుకునే ప్లేస్. మనం అనుకుంది కరెక్టే, ఇదైతే హోమం కాలుస్తారు. సో ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళు రాయగడ బ్లాక్, గజపతి డిస్ట్రిక్ట్, ఒడిస్సాలో ఉంది ఈ మహేంద్రగిరి హిల్స్ అన్నది. ఇది పలాస నుంచి ఎగ్జాక్ట్గా మీకు 45 కిలోమీటర్స్ జర్నీ. సో అలా కాదు మేము విశాఖపట్నం విజయనగరం నుంచి వస్తామనుకుంటే పలాస రైల్వే స్టేషన్లో దిగి బై రోడ్ 43 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అలా కాకుండా పర్లాకేమిడి నుంచి వచ్చే వాళ్ళకి 59 కిలోమీటర్స్ జర్నీ వస్తుంది. ఇట్స్ ద బెస్ట్ ప్లేస్. అలాగే
ఇప్పుడు మనకి భువనేశ్వరం నుండి కానీ బరంపురం నుండి కానీ రావాల్సి ఉంటే భువనేశ్వరం వాళ్ళు బరంపురంలో దిగి బరంపురం నుండి బై రోడ్డు 89 కిలోమీటర్స్ వస్తుంది. నియర్లీ 3.5 hours 3 hours పడుతుంది. అలాగే బరంపురం నుండి వచ్చిన వాళ్ళు కూడాను బరంపురం నుండి అటు నుండి రావచ్చు. అలానే మన మందస ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళు హరిపురం మందస అటువైపు ఉద్దానం వ్యక్తులు మాత్రము మందస పైగా సాపకోట పై నుంచి రావచ్చు. అది కూడా దగ్గరగా ఉంటుంది.